హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఉద్రిక్తతల నేపథ్యంలో ముగుస్తూ వచ్చింది. ఈరోజు మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో జైలుకి వెళ్ళి ఆయన పరామర్శిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయనటువంటి అంశాన్ని ఆయన ఖండిస్తూనే ఆయన కుటుంబానికి నల్లపరెడ్డిని కూడా ఆయన పరామర్శిస్తూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలను, వైసీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతూ వచ్చారు. దాదాపు 2000 మంది పోలీసులతో నెల్లూరు వ్యాప్తంగా కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తూ వచ్చారు. రోడ్లన్నీ తవ్వేస్తున్నా అంటే ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో వాళ్ళందరూ బయటికి రాకుండా, లేదంటే వాళ్ళని అడ్డుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కార్యకర్తలు కావచ్చు, వైఎస్ అభిమానులు కావచ్చు, చాలా ఎక్కువగా నెల్లూరుకి చుట్టూరు చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన కార్ల చుట్టూరు ఆయన పాదయాత్ర చేసేటువంటి అంశాలన్నింటినీ కూడా గమనిస్తూ ఆయనకి జేజేలు కొడుతూ ముందుకు వస్తున్నారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. పోలీసులు ఎందుకు ఈ మేర ప్రభుత్వం చెప్తున్నటువంటి వాటన్నింటినీ కూడా ఇంతలా ఆచరిస్తూ ఉన్నారు? నన్ను అడ్డుకోవడానికో లేదంటే నన్ను అడ్డుకోమని చెప్పినటువంటి మాత్రాన మీరు మీ బాధ్యతలను లేదంటే మీకు చేసినటువంటి చర్యలను వాటన్నింటినీ పక్కన పెట్టి ఎందుకు ఇలా చేస్తున్నారంటే కూడా పోలీసుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఏవైతే దొంగ కేసులు పెడుతున్నారో వాటన్నింటినీ కూడా మేము ఎదుర్కొంటూనే వస్తాము. దొంగ కేసులు ఎన్ని పెట్టినా కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో చేర్చుకొని మీకు తగిన బుద్ధి చెప్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తూ వచ్చారు. ఏపీ రాజకీయాల గురించి అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పురుషోత్తమ రెడ్డి గారు. పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈరోజు నెల్లూరుకు సంబంధించి మనం చూస్తూ వచ్చాము. చాలా కట్టుదిట్టమైన భద్రతలు పోలీసులు చేశారా లేదంటే కార్యకర్తలను అడ్డుకోవడానికి అలాంటి భద్రతలు చేశారో తెలియదు, కానీ కొంత గందరగోళం మధ్యలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ముగిసింది. ఏం చెప్తారు దానికి సంబంధించి? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీకి చెందినటువంటి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రి, ఆ జిల్లా అధ్యక్షుడు జైల్లో ఉన్నారు. దాదాపు 2 నెలలుగా వారిని పరామర్శించడం కోసం వచ్చారు. రెండో వైపు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి జరిగింది కాబట్టి వాళ్ళ పార్టీ నాయకుడుగా ఆయన్ని మాట్లాడడానికి ఇంట్లో చూడడానికి వచ్చారు. ఈ 2 ఘటనలు చూసినప్పుడు తీవ్రమైనటువంటి ఒత్తిడి మధ్య ఈ ప్రోగ్రాం జరిగింది. ద సేమ్ టైం విజయవంతం అయింది. ఇక్కడ ప్రభుత్వం నేర్చుకోవాల్సింది ఉంది. వైఎస్ఆర్సీపీకి ఇది ఒక పెద్ద సానుకూల అంశంగానే చూడాలి. ఎందుకంటే కొత్త సందేశం, మామూలు నెల్లూరు జిల్లా వాళ్ళు చాలా ప్లెజెంట్ గా ఉన్న జిల్లా, ఆ జిల్లా ఒక కొత్త సిగ్నల్ ఇచ్చింది ఈ ఎపిసోడ్ లో. ఒక్కొక్క జిల్లాల్లో ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క సిగ్నల్స్ ఇస్తుంటారు ప్రజలు. ఒక్కొక్క చోట ఎక్కువ ఒత్తిడి చేస్తే మేము తిరగబడతామని, మీరు ఎంత 10,000 మంది అంటే మేము 20,000 మంది వస్తామని ఒకదానికి పోలిక చేసుకుంటూ వచ్చారు. కానీ నెల్లూరు ప్రజలు ఒక భిన్నమైనటువంటి సిగ్నల్ ఇచ్చారు. అదేంటంటే ఎంత ఒత్తిడి ఉన్నా పోలీసుల మధ్య వాళ్ళకి మధ్య వాగ్వివాదాలు, చాలా చోట్ల రోడ్లు తవ్వేసిన రానో పన్ను, వందలాది మందికి ఏమంటారు ఈ నోటీసులు ఇవ్వడం, ముందస్తు పోవద్దని, ఇన్ని ఒత్తిడులు ఉన్నా ఎక్కడ పోలీసులకి పార్టీ యంత్రాంగానికి మధ్య తీవ్రమైన ఘర్షణాత్మకం అంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. దాన్ని మనం సమర్థించకపోయినా అది జనరల్ గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటప్పుడు పోలీసులు కొంత చూపిస్తుంటారు ఆ జులుంని, అది వేరే సంగతి. కానీ ఇక్కడ పోలీసులు వర్సెస్ ప్రజలుగా మారకుండా ఇంత ఒత్తిడిలో కూడా చాలా మంచి సిగ్నల్ ఇచ్చారు నెల్లూరు ప్రజలు. అంటే మేము మా నాయకుడు వెనకాల ఉంటాం, అట్ ద సేమ్ టైం ఒత్తిడిలో అడ్డుకుంటూ ముందుకెళ్తుంటాం అనే ఒక మంచి సిగ్నల్. ఎక్కడ చిన్న రచ్చ, మామూలుగా అయితే కొన్ని చోట్ల గొడవలు, పోలీసులు లాఠీ చార్జీలు చాలా జరిగిపోతాయి. ఇక్కడ కొన్ని 2 చోట్ల జరిగి ఉన్నాయి. ఒక మంచి సిగ్నల్ ప్రజలు ఇచ్చారు. అంటే ప్రజలు మీన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా చాలా చోట్ల దాడులు, గొడవలు వీటన్నిటిలో అటు ఇటుగా జరిగినాయి. కానీ ఇక్కడ అది ఏం జరగకుండా చేయాలంటే, ఎంత గందరగోళం ఉన్నప్పుడు కూడా పొరపాటున మన సత్యనపల్లిలో ఏం జరిగింది, ఒక ఘటనకి ఎవరైనా కారణం కావచ్చు, ఎవరు మరణించారు, ఒక కార్యకర్త, కారణాలు ఎవరైనా కోర్టు చెప్తుంది, వ్యవస్థలు చెప్తాయి. కానీ ఒక దుర్ఘటన జరిగిపోయింది కదా. కానీ ఇక్కడ కూడా ఇంత ఒత్తిడి ఉన్నప్పుడు, ఇంత గొడవ జరిగినప్పుడు ఏదన్నా ఎక్కువ ఉత్సాహం చూపించినా, గందరగోళం పడిపోయినా, తోపులాట జరిగినా ప్రజల ప్రాణాలకు నష్టం వస్తుంది, కార్యకర్తల ప్రాణాలకు నష్టం వస్తుంది. అప్పుడు అల్టిమేట్ గా ప్రభుత్వాన్ని ఎంత విమర్శించినా పార్టీ కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు అవేమి జరగనికుండా చూసుకున్నారు. అంటే ప్రజలు, పార్టీ శ్రేణులు ఎంత ప్రభుత్వం ప్రెజర్ చేస్తే అంత క్రమశిక్షణగా ఎదుర్కొంటారు. ఇంకొంచెం జాగ్రత్త. అంటే ఏం సందేశం తెలుగుదేశం కార్యకర్తలు చూశారంటే, మనం ఉత్సాహపడిపోయి తోపులాటేసి గందరగోళం చేసేస్తే రేపు ఏదైనా జరిగితే అది కూడా మన పార్టీకి నష్టమే కదా, కాబట్టి అది కూడా జరగకుండా చూసుకుందాం అనే కొత్త పందాలే వెళ్ళిపోయింది. కాబట్టి 2 సిగ్నల్స్, ఒకటి ప్రభుత్వం ఒత్తిడి ఇస్తున్న నేపథ్యంలో మనం ఎక్కువ చొరవ చూపి గందరగోళం పెడితే
ఆడ ఏదైనా జర్రాని జరిగితే అది కూడా మనకు నష్టం కాబట్టి అవి కూడా జరగకుండా చూసుకోవాలని అత్యంత క్రమశిక్షణాయుతంగా పాల్గొనడం ఒక పద్ధతి. రెండో పద్ధతి, ఎంత ఒత్తిళ్లు చేసినా ఆగేది కాదు, జరిగేది జరుగుతుందని చెప్పారు. ఎవరో ఒక అతను సీనియర్ పర్సనాలిటీ, ఆయన చాలా దూరంగా ఉంటాడు, వెంకటగిరి అన్న అనుకుంటారు. ఆయన వీడియోలో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఆయనకి దాదాపు 100 మంది 1000 మంది అంటారు. వైసీపీ నాయకులు అయితే 2-3 వేల మందికి అంటారు, 5,000 మందికి కూడా అంటున్నారు. ఏది నోటీసులు పోలీసులు, మీరు రావద్దు జగన్ గారి కార్యక్రమం కానీ ఇచ్చారంటారు. ఎంతమంది అనేది చూడాలి, పోలీసులు చెప్పాలి. బట్ ఈ దూర ప్రాంతం నుంచి ఒక పెద్ద ఆయన సీనియర్ 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనుకుంటారు, ఆయన వచ్చే ఉద్దేశం లేదంట నెల్లూరుకి. ఎందుకంటే 70 ఏళ్ళప్పుడు ఊరు వస్తారు, తోపులాట్లో ఊరు రారు కదా. ఈయన వైసీపీ లీడర్ కాబట్టి ఈయన కూడా ఒక నోటీస్ ఇచ్చారు పోలీసులు, నువ్వు రావద్దని. ఎప్పుడైతే పోలీసులు రావద్దన్నారో దాని పంతానికి నెల్లూరుకి వచ్చా అంటారు. ఆయన యాక్టివిటీలో పాల్గొనాలని తెలియదు. నాకెవరు చెప్పడానికి, మా నేను పోవాలనుకోలేదు, మీరు ఊహించుకొని మీరు పోవద్దని ఇవ్వడంతో మా నాయకుడి దగ్గర పోవద్దని చెప్పడానికి మీరు ఎవరిని వచ్చానని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, వాళ్ళ మీద కేసు కూడా పెట్టాలంటే పెట్టచ్చు పోలీసులు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ, నోటీస్ ఇచ్చుంటే. కానీ ఎట్లుంటారు ప్రజలు అంటే, పోకూడదని ఒకటి కూడా ఏం జరుగుతుందో చూద్దామని పోయే పని. కాబట్టి ఇట్లాంటి ఆంక్షలు ఒత్తిళ్లు అంత మంచిది కాదు. రెండోది, జిల్లాలో 46 పోలీస్ స్టేషన్లు ఉంటే 46 పోలీస్ స్టేషన్ పని కల్పించారు ప్రభుత్వం. అంటే ఇట్లా ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ పోవద్దని చెప్పడం, ఇవన్నీ చేశారు. ఈ క్రమంలో జిల్లా ప్రజలందరికీ జగన్ అనే ఆయన వస్తున్నాడు, ఆయన పోవద్దని పోలీసులు చెప్తున్నారు అనేది జిల్లాలో ప్రతి మనిషికి తెలిసిపోయింది. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు జనరల్ గా వచ్చింటే టీవీ చూసిన వాళ్ళు, మరుసటి రోజు పేపర్ చూసిన వాళ్ళు, జగన్ వచ్చినాడు, కాకాని పరామర్శించాడు, ప్రసన్న కుమార్ రెడ్డికి ఎంటికిచ్చాడు, టీవీలో మాట్లాడి వెళ్ళిపోయినాడు. ఆ పొలిటికల్ ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వార్తను చూస్తారు. పేపర్లో వస్తుంది, ఈరోజు టీవీలో వస్తాయి, ఎక్కువ మందిని చూస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ప్రతి గ్రామంలోనూ లేకపోతే ప్రతి మండలంలో ఇంపార్టెంట్ గ్రామాలందరూ నోటీస్ ఇచ్చారు కదా. నోటీస్ ఇచ్చి ఎందుకు పోలీసులు నోటీస్ ఇచ్చారని ఊరంతా చర్చించుకుంటుండ్రా. కాబట్టి జగన్ వస్తాడంట, ఆయన పోకూడదంట. అందరూ తాగుతారా? నువ్వు ఇచ్చిన నోటీస్ అంతే, కానీ ఎందుకు వస్తాడు, ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారు, ఇవన్నీ ప్రజల చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను సాధారణంగా పోలీసులు కూడా విజయవంతంలో పాత్ర పోషిస్తారు. వివిఐపి వచ్చినప్పుడు సెక్యూరిటీ, ప్రజల్లో ఇబ్బంది కలగకుండా పోలీసుల పాత్ర ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈసారి పోలీసుల పాత్ర ఎట్టుందంటే, ఒత్తిడి పేరుతో, రాకూడదనే పేరుతో, నోటీసులు ఇవ్వడం పేరుతో ఈ ప్రోగ్రామాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసేసినారు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎందుకు వస్తాడు అశోక్ గారు ప్రజల్లోకి అంటే, ప్రజలకు తెలియజేయడం కోసం. సభ పెట్టినా, మీటింగ్ పెట్టినా, లేకపోతే ఇంకోటి ఏం పెట్టినా రాజకీయ నాయకుడి ఉద్దేశం నేను ఎందుకు వస్తున్నాడో ప్రజలకు చెప్పాలి. చెప్పేసినారు కదా, మీరే చెప్పేసినారు, ఆయన రాకముందే చెప్పేసినారు. ఆయన వందలాది మందికి నోటీసులు ఇచ్చేసి ఊరా చర్చనీయాంశం చేసేసి, ప్రతి ఊర్లో వైసీపీ వాళ్ళు చర్చనీయాంశం. ఎందుకంటే పోతే అరెస్ట్ చేస్తారంట, వాళ్ళు ఊరు రారు, కానీ ఊరంతా చర్చించుకుంటారు. అంటే ఇప్పుడు జగన్ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? కాబట్టి ఇట్లాంటి చర్యలు ఎక్కువ చేస్తే వాళ్ళకి శ్రమ లేకుండా సక్సెస్ అయిపోతారు. మీకు నిజానికి ఎలిపేట దగ్గరకు ఒక 50-60 మందిని ర్యాలీల్లో ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు జైలు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు ఉంది అనుకోండి, ఒక 10 కిలోమీటర్లు కవర్ అయింది అనుకో, 10 కిలోమీటర్లు కిలోమీటర్కి ఒక చోట మీరు ఒక 1000 మంది గుమ్ముకూడొచ్చు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో, నేనే యాజ్ ఇట్ ఈజ్ లెక్క చెప్పట్లా అని. కానీ పోలీసులు పర్మిషన్ చేశారు అనుకోండి, వాళ్ళు తిప్పలు పడి ఉంటారు. ఎందుకంటే 1000 మంది ప్రతి చోట తీసుకురావాలి, వాళ్ళు వెహికల్ పెట్టాలి. ఇప్పుడు మామూలుగా పార్టీ ఎంత అభిమానం ఉన్నా ఫస్ట్ వెహికల్ పెట్టాలి, భోజనం పెట్టాలి, నీడ్స్ అంటారు. కాబట్టి పోలీసులు పద్ధతిగా పర్మిషన్ ఇచ్చుంటే ఆ ఖర్చులన్నీ వాళ్ళకి అయింటాయి. ఇప్పుడు ఏమైంది, ఎవరు ఖర్చులు పెట్టేది లేదు, పాడు లేదు. వాడు మా నాయకుడు వస్తున్నాడు వచ్చినాడు అంటే వైసీపీ వాళ్ళకి ఆర్థిక ఖర్చులు తగ్గించినారు, ప్రచార ఖర్చులు తగ్గించినారు, మొత్తం మీద విజయవంతం చేసినారు. ఎవరు అంటే వాళ్ళకన్నా మీరు ఎక్కువ చేసినారు. కాబట్టి ఎక్కువ ఉత్సాహం చూపిస్తే ఇట్లా ఉంటుంది రాజకీయాల్లో. కాబట్టి నెల్లూరు పర్యటన ద్వారా ఖచ్చితంగా ప్రజలు రాను ముఖ్యంగా పార్టీ కూడా ఒత్తిడి ఎంత పెంచితే అంత ఎక్కువ మంది వస్తారు. రెండు, ఒత్తిడి అంత ఎక్కువ పెట్టే క్రమంలో చేయకూడని తప్పులు చేస్తే ప్రజలు మరింత యాక్టివ్ అయిపోతారు. రెండు, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మనం ఏమన్నా పొరపాటున తోపులాడేసి ఎవరన్నా జరిగితే నష్టం వస్తే పార్టీకి నష్టం అని. కాబట్టి ప్రజలు రోజుకి యాక్టివ్ అయిపోతారనే విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంటే మంచిది. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. సింగపూర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అమరావతిలో వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి, ఇక్కడ మరో సింగపూర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతిని తీర్చిదిద్దామని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే, మరోవైపు ఏమో ప్రభుత్వానికి సంబంధించినటువంటి చాలా వాల్యుబుల్గా ఉండేటువంటి భూములన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకు అప్పనంగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఏదో
అంటే చిన్న చిన్న షాపింగ్ మాల్స్కి సంబంధించో లేదంటే కొన్ని ఐటీ కంపెనీలకు సంబంధించో 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటూ కూడా చాలామంది కోర్టులకు వెళ్తూ ఉన్నారు. దాన్ని నిలదీస్తుండడం అనే పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి వస్తుంది? గతంలో కూడా నేను కోట్ చేయాలనుకుంటున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులన్నీ తాకట్టు పెడుతున్నారు, డబ్బులు తీసుకొస్తున్నాడు, ప్రజలకు పనిచేస్తున్నాడు. లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ భవనాలు ఉన్నా కూడా తాకట్టు పెడుతున్నాడు, తీసుకొస్తున్నాడు, పనిచేస్తున్నాడు. ఇలాంటి ఆరోపణలు పదే పదే ఇదే కూటమి నేతలందరూ చేస్తూ వచ్చారు కదా. మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంతో విలువ చేసేటువంటి భూములన్నింటినీ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తున్నాడు. కనీసం ఆయన ప్రజలకి ఏదో ఒక పథకం ద్వారా డబ్బులన్నా ఇస్తూ వచ్చారు. ఈయన అన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ దాని మీద కామెంట్స్ చేస్తుంది. ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెడితే ఈయన అమ్మేస్తున్నారని చర్చ వస్తుంది. బేసిక్ గా అమ్మేస్తారనే పదం కూడా కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఆయన అమ్మడం అంటే ఏంది? డబ్బుల కోసం అమ్మాలి. 99 పైసలు ఏం చేస్తున్నది? కాబట్టి అమ్మేదన్న పద్ధతికి అమ్మితే కదా. కాబట్టి ప్రభుత్వ భూములు అమ్మడం తప్పు కాదు. పారిశ్రామిక ప్రోత్సాహానికి పరిశ్రమలకు తక్కువ ధరకు డబ్బులు భూములు ఇవ్వడం తప్పు కాదు. దానికి ఒక పద్ధతి ఉండాలి. ఇక్కడ విశాఖపట్నం సిటీ కానుకొని హైటెక్స్ లోనో సంథింగ్ హిల్స్ లోనో ఎక్కడో ఒక చోట విలువైన ప్రాంతంలో దాదాపు 21.6 అంటే దాదాపు 22 ఎకరాలు, దాదాపు 22 ఎకరాలు, కొన్ని సెంట్లు తక్కువ 22 ఎకరాల భూమిని టాటా వాళ్ళకి 99 పైసలకే అమ్మడానికి ప్రయత్నం చేశారు అనేది శ్రవణ్ గారు హైకోర్టులో ప్రజా ప్రయోజనాల పిటిషన్ వేశారు. శ్రవణ్ గారు వేసిన పిటిషన్ అప్రోప్రియేట్లీ కరెక్ట్. చాలా కీలకమైన అంశాలు ఆయన ప్రస్తావించారు. చాలా రాజకీయ పార్టీలు కూడా దీని కీలకమైన అంశాన్ని మిస్ చేసినాయి. శ్రవణ్ గారు ఆ మిస్ చేసిన దాన్ని కోట్ చేశారు. ఆయన ప్రధానంగా అమ్ముతారా లేకపోతే మన లీజుకి ఇస్తారా ఏంటనేది అప్ టు యూ. బట్ దానికి ఒక విధానం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, పారదర్శకత ఉండాలనే ఒక హేతుబద్ధమైన డిబేట్ రావడానికి శ్రవణ్ కుమార్ గారు కారణం. వారు మాజీ న్యాయమూర్తి కూడా కాబట్టి లీగల్ పొజిషన్ తెలిసిన వ్యక్తి అన్నారు. వాళ్ళు లేవనెత్తిన అంశాలు మనం పరిశీలిస్తే ప్రభుత్వం చాలా వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ నేను మొదటే చెప్పాను, మీరు అమ్ముతారా, లీజుకి ఇస్తారా, లేదా ప్రోత్సాహాల భాగంగా ఇస్తారా, లేదా ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ భూమిని కొంత అమ్ముతారా అనేది ప్రభుత్వం పాలసీ డెసిషన్. అట్లా వివేదించ సమర్థించవచ్చు. ఇక్కడ శ్రవణ్ కుమార్ గారు లేవనెత్తిన అంశం, నేను సమర్థిస్తున్న అంశం ఏంటంటే దేనికైనా ఒక విధానం ఉండాలి, ఆ విధానానికి లోబడి ఉండాలి, రాష్ట్ర ప్రయోజనాలకి ప్రయోజనకరంగా ఉండాలి. ఇక్కడ ఏం చేశారు అశోక్ గారు? ఇక్కడ చూడండి, ఉద్దేశపూర్వకంగా టాటా వాళ్ళకి ఇచ్చడం కోసమే ఇవన్నీ చేసినారా అని అంత ఆరోపణలు వస్తున్నాయి. కారణం ఏంటంటే మనం అందరూ మొన్నటి వరకు ఏం చర్చించాం, శ్రవణ్ కుమార్ గారు హైకోర్టులో పిటిషన్ వేసి అది బయటకు వచ్చేంత వరకు ఎకరా 99 రూపాయలు 99 పైసలు చొప్పున 99 సంవత్సరాలకు లీజుకి ఇచ్చేస్తున్నారేమో, లీజు పేరుతో ఇచ్చేస్తున్నారేమో, ఇంత డబ్బులు ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చేసాం. కానీ ఇప్పుడు అసలు విషయం బయటపడింది ఏంటంటే ప్రభుత్వం ఏం చేసిందంటే బహుశా విఎండిహెచ్ విశాఖపట్నం గ్రేటర్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్ ప్రభుత్వాలకు సంబంధించిన భూమిని ఫస్ట్ ఏం చేసిందంటే ఏపీఐఏసీకి బదలాయించింది, జియో ఇచ్చి ఏపీఐఏసీకి బదలాయించి ఏపీఐఏసీ నుంచి టాటా వాళ్ళకి భూములు ఇస్తారు. అంటే ఇక్కడ ఎందుకు ఈ లైన్ తీసుకున్నారు? ఇప్పుడు మున్సిపాలిటీ భూమిలో ఏవో ఇవ్వాలంటే లీజు తప్ప అమ్మడానికి వేయాలంటే దానికి వేరే పద్ధతులు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఇబ్బంది వస్తుందని నేరుగా ఏపీఐసీ, అంటే పరిశ్రమలు ప్రోత్సహించే పని కదా ఏపీఐసీ ఇది. కాబట్టి ఆ భూమిని తీసుకొచ్చి ఫస్ట్ ఏపీఐసీకి ఇచ్చి ఏపీఐసీ నుంచి టాటాకు ఆఫర్ చేశారు. అంటే విత్ ఇన్ 13 నెలల్లో ఇంత ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ ఉద్దేశం టాటా వాళ్ళకి భూములు ఇవ్వాలి. ఇక్కడ శ్రవణ్ గారు ప్రస్తావించిన అంశం ఏంటంటే ఇది ఏపీఐఏసీ రూల్స్ కూడా విరుద్ధం. అది ఇక్కడ మెయిన్ పాయింట్. ఏపీఐఏసీ రూల్స్ ప్రకారం భూములను లీజుకి ఇవ్వచ్చు, లేదా ఉచితంగా కూడా ఇవ్వచ్చు, లేదంటే దాన్ని అమ్మేసి లేదంటే ఇంత రేట్ అమ్మడానికి లేదు, వాళ్ళకి ఉచితంగా అంటే ప్రజలను ప్రోత్సహించు కోసం ఏమన్నా చేయొచ్చు. అయితే అక్కడ వీళ్ళు ఏం చేశారు, పైకి లీజ్ అని చర్చ వచ్చింది, కానీ డాక్యుమెంట్ లో ఆఫర్ అని పెట్టారు. మేము ఫలానా ప్లేస్ లో బహుశా 21 ఎకరాల 60 సెంట్లు సంథింగ్ 22 ఎకరాలు భూమిని టాటా వాళ్ళకి 99 పైసలు, మొత్తం భూమి 99 పైసలకే. ఒక ఎకరా సంవత్సరానికి కూడా కాదు, 99 పైసలు కూడా మొత్తం
ఎకరా 99 పైసలు సంవత్సరానికి ఇట్లా మాట్లాడుకున్నాం మనం. అది కూడా కాదు. శ్రవణ్ కుమార్ గారు ప్రస్తావించిన అంశం ప్రకారం, ఆ జీవోలో ఉన్నది వారు ప్రస్తావించిన, కోర్టులో ప్రస్తావించిన అంశం ప్రకారం మొత్తం 99 పైసలన్నీ 22 ఎకరాలకి దాదాపు ఆఫర్ ఇస్తున్నాం అన్నారు. అమ్ముతున్నామని చెప్పలేదు, లీజుకి ఇస్తున్నామని చెప్పలేదు. ఆఫర్ అంటే అర్థం ఏమిటి? 99 పైసలకు 22 ఎకరాలను ఆఫర్ ఇస్తున్నామంటే ఆఫర్ అంటే ఏంటి? ఆఫర్ ఇస్తున్నాం 99 కొనుక్కోండి అని చెప్పడం. దీన్ని యాక్సెప్ట్ చేసేస్తే 99 పైసలకు 22 ఎకరాలు రిజిస్టర్ అయిపోతుంది. అంటే 22 ఎకరాల భూమి ఆయన లెక్క ప్రకారం 500 కోట్లు ఉంటుందట. పబ్లిక్ మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 120 కోట్లు ఉంటాయి అంటున్నారు. అంటే 120 కోట్ల రూపాయలు విలువ చేసే రిజిస్టర్ వాల్యూ, 500 కోట్ల రూపాయలు చేసే పబ్లిక్ వాల్యూ ఉన్నటువంటి ఒక సైట్ ని 99 పైసలకు టాటా వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఊరికే ఇవ్వచ్చు కదా, ఈ 99 పైసలు వాళ్ళు ఇవ్వడేందుకు మనం తీసుకోవడం ఎందుకు? కాబట్టి దీన్ని ఏపీఐసి పేరుతో చేస్తున్నారు. ఆఫర్ అనే పదం వాడరు, లీజ్ అని వాడరు, సేల్ అని వాడరు. కానీ ఆఫర్ అనేది లీగల్ పొజిషన్ లో, అది పొజిషన్ లోకి వస్తే అది సేల్ గా మారిపోతుంది, అంటే అమ్మకం. ఇక్కడ ఏపీఐసి రూల్స్ ని ఎక్కడ వైలేట్ చేశారంటే, ఏపీఐసి జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అపవాదు ఉంది. ఇది వైసీపీ వాళ్ళు చెప్పుకోవడంలో చేతగాంతనం. ఏపీఐసి చైర్పర్సన్ గా రోజా గారు ఉన్నప్పుడు, లేదా ఆ తర్వాత జగన్ గారి ప్రభుత్వంలో ఒక కేబినెట్ లో ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఏపీఐఏ అది 27 వరకు ఉంటుంది, వచ్చే 27 సంవత్సరం వరకు ఆ రూల్ ఉంటుంది, లేదా రూల్ అమెండ్ చేయాలి. ఏం చెప్పారంటే, ఏ ప్రైవేట్ సంస్థకైనా లీజుకి ఇవ్వచ్చు, లేదా లీజే ప్రధానంగా లీజుకి ఇవ్వాలని ఎట్లా ఇవ్వచ్చు, ఉచితం కూడా ఇవ్వచ్చు, ఎంతకి ఇస్తారనేది వేరే సంగతి. అయితే ఒక కండిషన్ ఉంటుంది. ఏదైనా ఒక కంపెనీకి 10 సంవత్సరాల పాటు లేదా 20 సంవత్సరాల పాటు 30 సంవత్సరాల పాటు లీజు పీరియడ్ ఉంటుంది. ఈ 10 సంవత్సరాలు అశోక్ గారికి, టాటా వాళ్ళకి ఒక 10 ఎకరాలు ఇస్తుంది ఏపీఐసి. ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చినటువంటి ఆ భూమిలో ఒక కండిషన్ పెడతారు. ఏంటి ఆ కండిషన్? నేను ఈ 10 ఎకరాల స్థలంలో ఒక 2000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మరియు రాబోయే 5 ఏళ్ల కాలంలో ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అని వాళ్ళు అగ్రిమెంట్ ఇస్తే మనం ఉచితంగా కూడా ఇస్తాం. ఏపీఐసి లక్ష్యం ఏంటి? 1000 కోట్ల పెట్టుబడులు వస్తాయి, 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే ప్రభుత్వ లక్ష్యం. అయితే జగన్ గారు ఇచ్చిన అత్యంత కీలకమైన నిర్ణయం ఏంటంటే, 10 ఏళ్ళు లేదా 5 ఏళ్ళు రివ్యూ చేస్తారు. అశోక్ అనే ఆయనకి మేము 10 ఎకరాలు ఇచ్చాం కదా, మీరేం అగ్రిమెంట్ చేశారు? నాకు 10 ఏళ్ళలో బిల్డింగ్లు కట్టి ఐటీ కంపెనీ పెట్టి 10,000 కోట్లు ఇచ్చి 10,000. అది జరగాలి. జరిగితే మళ్ళీ ఇంకొక 10-20 ఏళ్ళు కూడా ఎక్స్టెండ్ చేస్తారు. ఏది లీజు గాని లేదా ఉచితంగా ఇచ్చేది కూడా. కానీ పొరపాటు ఈయన పనే ప్రారంభించలేదనుకో, తిరిగి ఆ భూములు తీసుకునేస్తారు. ఆ షరతు అక్కడ ఉంది, అది 27 సంవత్సరం వరకు ఉంటుంది. కానీ ఈ షరతు పెట్టినా కూడా దాన్ని ఉల్లంఘించి ఏకంగా ఆఫర్ అని ఇచ్చేసినారు. వన్స్ ఆఫర్ నీకు ఇచ్చేసిన తర్వాత నీతో నాకు పనే ఉంది. ఆఫర్ అంటే ఒకసారి మీరు నా భూమి కొన్న తర్వాత మళ్ళీ మీతో నాకు పనే ఉంది. రెండోది వీళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్ కంపెనీలు సింపుల్ గా ఆఫర్ తీసుకొని సేల్ డీడ్ చేసేసారనుకోండి, నేరుగా బ్యాంకులో తనఖా పెడతారు. పబ్లిక్ మార్కెట్ 500 కోట్లు ఉంది కదా, దాంట్లో 80% లోన్ తీసుకునేస్తారు. ఒక 500 కోట్లు అనుకోండి, 80% అంటే 400 కోట్లు. 400 కోట్లు తీసుకుని లోన్ పెట్టి చేస్తారు. ఇంక ఏం ప్రోత్సహించినట్టు? ఎక్కడి నుంచి డబ్బు వచ్చేట్టు? ఇప్పుడు అదే ప్రభుత్వం చేయకూడదు. 400 కోట్లు మన బ్యాంకులే కదా ఇచ్చేది. అంటే బ్యాంక్ తీసుకొస్తారు. ఒకవేళ పొరపాటు టాటా వాళ్ళ మీద నాకు అపనమ్మకం లేదు, కానీ ఇది ప్రాక్టీస్ గా మారిపోయి రేపు 400 కోట్లు తీసుకెళ్లి బ్యాంకులో తనఖా పెడతారు. ఈ 22 ఎకరాలు వాళ్ళు ఎగ్గొట్టారు అనుకోండి, తలపు కాదు, ప్రభుత్వంకి ఏం పని లేదు. ఎప్పుడైతే తనఖా పెడతారో సేల్ డీట్ రాసేసినారు కదా, నేరుగా వచ్చి ఆ భూములు బ్యాంకు కూడా అమ్ముకునేస్తారు. బ్యాంకుకు పోయిందేం లేదు. ఇతనికి నోటీసులు ఇచ్చి పారిశ్రామికతను లాక్కోవడానికి సంవత్సరాలు పడుతుంది. మనం ఎట్లా జరుగుతుందో చూస్తాం. అంటే ఏం సాధించినట్టు దీంట్లో? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో, చాలా మంది ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు షరతులు పెట్టారు, భూములు తీసుకునేసారంటే, ఎస్, ఎవరిని తీసుకుంటారు? పెట్టుబడులు పెడతామని వచ్చి చెప్పి ఆచరణలో ఏమి పెట్టకుండా బ్యాంకులు లోన్లు తీసుకోవడానికి ఇట్లాంటి వాటిని వాడుకునే వాళ్ళు చెక్ పెట్టాడు. దానివల్ల ఏమవుతుంది? నిజమైన వచ్చి పెట్టుబడులు పెడతాడు. రెండోది, ఈ కండిషన్ పెట్టడం వల్ల 10 ఏళ్ళలో మనం చేయకపోతే తిరిగి భూమి తీసుకునేస్తారనే భయం వాళ్ళకుంటే పని పెడతారు. కాబట్టి అట్లాంటి పరిశ్రమలు రావటం, వచ్చిన పరిశ్రమలు బాధ్యతాయుతంగా నిర్మాణం చేయడం, అలాంటి కండిషన్స్ ఎప్పుడు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీఐఎస్ తీసుకొచ్చిన రూల్స్ కారణంగా వచ్చినాయి.
ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కమిట్ చేస్తున్నాడు దేన్ని, పరిశ్రమల్ని. అది పారిశ్రామిక ఉపయోగపడుతుంది తప్ప నష్టం కాదు. ఇప్పుడు ఏమీ చేయకుండా వెళ్ళిపోయేవాడికి భూమి ఇస్తే ఈకపోతే మంచిది కదా. ఉపయోగం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ రూల్స్ ఇంకా 27 వరకు అమలు అవుతుంది. కాబట్టి ఫాలో కాలేదు కాబట్టి శ్రవణ్ గారు దాన్ని ఫాలో కమ్మని కోర్టులో పిటిషన్ కోర్టు తీసుకుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు ప్రభుత్వం ఒప్పుకునింది ఇది లీజ్ అని, ఇప్పుడు రాయాల్సిందే లీజ్ అని. కాబట్టి లీజ్ రాస్తే ఏమవుతుందంటే తిరిగి ప్రభుత్వం వాళ్ళు లీజులో అగ్రిమెంట్ అది ఉంటుంది, ఒక 2000 మందికి ఉద్యోగాలు, ఒక 600 కోట్ల పెట్టుబడులని. ఒక సర్టన్ పీరియడ్ లో అది జరగలేదనుకో తిరిగి ఆ భూమి ప్రభుత్వం తీసుకునేవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వ భూమి ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పెట్టకపోతే పెట్టిన వాళ్ళని అనవసరంగా క్రైసిస్ లో పోకుండా దాన్ని వెనక్కి తీసుకునే ఇంకో కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు. కాబట్టి జగన్ గారు తీసుకున్న దూరదృష్టితో ఈ రోజు అమల్లో ఉంది. ఆ అమలు ఉందని తెలిసి అందువల్లనే చూడండి, లీజ్ అని చెప్పలా, సేల్ అని చెప్పలా, ఆఫర్ అన్నారు. ఆఫర్ అంటే సింపుల్ గా అమ్మేయడం. కాబట్టి ఇంత మతలబు దీంట్లో ఉంది. శ్రవణ్ కుమార్ గారు తీసుకొచ్చినటువంటి ఈ ప్రయత్నం ద్వారా ఖచ్చితంగా ఇది వెలుగులోకి వచ్చింది. ఇంకైనా ప్రభుత్వం సిన్సియర్ గా మీరు నిబంధనలు రూపొందించండి, ఆ నిబంధనలు పాటించండి. 2, మీరు పారిశ్రామిక ల్యాండ్స్ ఇవ్వడం తప్పు కాదు, ఉచితంగా కూడా ఇయ్యచ్చు, తప్పేం లేదు. అది రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేట్టుగా, అగ్రిమెంట్లో ఫలవంతమై ప్రజలకు అల్టిమేట్ గా ఉపయోగపడేట్టుగా ఉండాలి. అది జగన్ గారు తీసుకొచ్చారు ఏపీఎస్, దాన్ని కొనసాగించి ఇంకా పటిష్టంగా అమలు చేయండి. అట్ట కాకుండా ఇట్లా చేస్తే చెడ్డ పేరు వస్తుంది. బహుశా నేను అనుకుంటాను ఇతర రాష్ట్రంలో ఇతర అన్ని భూములు ఏడాదికి అన్నింటిలో చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే శ్రవణ్ కుమార్ వేసిన పెట్టేసి అన్నింటిలో వస్తుంది. కాబట్టి అది లేనిపోయిన కాంప్లికేషన్ వస్తుంది. కాబట్టి పద్ధతిగా ముందుకెళ్తే ప్రభుత్వానికి మంచిది. ఓకే 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 సార్, ఇంకొకటి సార్, మెయిన్గా టీడీపీ కూటమికి సంబంధించి టీడీపీ జనసేన 2 మెయిన్ పార్టీలు. సార్ బీజేపీ అంటే వాళ్ళు ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు ముందుకొచ్చారు, ఆ తర్వాత కొన్ని సీట్లు గెలుచుకున్నారు, మళ్ళీ పక్కెళ్ళిపోయారు. ఏపీకి సంబంధించిన ఏ వ్యవహారాలపైన కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు, అసలు సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఉన్నది 2 పార్టీలుగానే కనిపిస్తుంది, జనసేన టీడీపీ. ఈ 2 పార్టీల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళ వరకు ఆ పై లేయర్లో ఉన్నంత వరకు మాత్రం సమంజసంగా ఇద్దరు ముందుకెళ్తూ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల మీద మాట్లాడుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేల మీద తీరు మీద తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. ఇటీవల నాగబాబు గారు పర్యటించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా అది సంచలనంగా మారుతూ వచ్చింది. డైరెక్ట్గా జనసేన నాయకుల్ని ఆయన వార్నింగ్ ఇచ్చి మీకు ఇష్టమైతే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అనేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ఇక జనసేన పరిస్థితి ఏం మారిందో మనం అర్థం చేసుకోవచ్చుగా ఈ సిచ్యువేషన్ చూస్తుంటే. ఇక్కడ జగన్ మన నాగబాబు గారు ఆవేదన, అంతకుముందు ఉంటే ఉండండి పోతే పోనంటూ వాయిట్స్ వచ్చేట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్తే 2 కారణాలు కనిపిస్తాయి. ఒకటి అవగాహనతో వచ్చిన సమస్య, అసహనంతో వచ్చిన సమస్య. అవగాహనతో వచ్చిన సమస్య ఏంటి? అవగాహన ఏంటి? పవన్ కళ్యాణ్ గారు బహిరంగ ప్రకటిస్తోంది, నాకు అనుభవం లేదు, ఇంకా 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, అంతవరకు నేను ఆయనకు మద్దతుగా నిలబడతాను. ఇంకా 15 సంవత్సరాలు అంటే మొత్తం 20 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు, ఇంకొక 15 ఏళ్ళు. అంటే 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారు పరిపాలించాలంటే అర్థం 15 ఏళ్ల పాటు జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నట్టే కదా. అంతే కదా. 15 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఆయన ఉన్నప్పుడు మనం ముఖ్యమంత్రే కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి కదా, ఎక్కువ అవసరాలు తీరుతాయి కదా, ఎక్కువ రైట్స్ ఉంటాయి కదా. కాబట్టి అవగాహన పవన్ కళ్యాణ్ గారిది సుదీర్ఘకాలం తెలుగుదేశంతో ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణాన్ని చేసినప్పుడు నాకు ఆ పలానోడు పని కాలేదు ఇవన్నీ అంటే ఎట్ట కుదురుతుంది? రాజీ పడాలి. నేను రాజీ పడమనట్లా, మీరు తీసుకున్న అవగాహన అనేది రాజీ పడాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉంది. కాబట్టి చంద్రబాబు గారు 15 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటే అర్థం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళకి ఎక్కువ సీట్లు పోటీ చేయాలి. ఎక్కువ సీట్లు చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ అవకాశాలు కూడా ఆ పార్టీకే వస్తాయి. ఇది సహజం. కానీ దీనికి మీరు కమిట్ అయిన తర్వాత కింద వాళ్ళు మాకు సమానమైన గౌరవం అంటే ఎట్లా వస్తుంది? రాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీ హెడ్ క్వార్టర్ తీసుకున్న అవగాహన ఏంటంటే తెలుగుదేశంతో ఎక్కువ రోజులు ఉండాలని. ఎక్కువ రోజులు ఉండాలంటే కింద ఈ సమస్యల పరిష్కారం, సమస్యలు వస్తుంటాయి, అది యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు నాగబాబు గారు ఫీల్డ్ లెవెల్ అసహనం ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మాస్ కాబట్టి పైనే ఉంటాడు. ఈ నాగబాబు గారు ఏదో సమీక్ష పోయినట్టున్నాడు, వాళ్ళు గోల. సరే మేము అధికారంలో ఉన్నట్టు ఉన్నాం కానీ ఇక్కడ మా మాటలు లెక్క చేయలేదని వాళ్ళు గోల. నిజాలు పక్కన పెడితే ఆ గోళని నాగబాబు గారు ఏమని పరిష్కరించాలి చెప్పండి? ఎందుకంటే మనమేమో అవగాహనతో 15 ఏళ్ళు ఉండాలనుకుంటున్నాం. 15 ఏళ్ళు ఉండాలని బాస్ అనుకున్న తర్వాత కింద ఉండే వాళ్ళు నన్ను తెలుగుదేశం పట్టించుకోవట్లేదంటే వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు ఏం చేయాలి? కాబట్టి రాజీ పడాలి. కాబట్టి ఆ రాజీ పడాలని చెప్పేదానికి కొంచెం అసహనం వచ్చి మైక్ కట్ చేయండి అవి ఏదో మాట్లాడినట్టున్నాడు. కాబట్టి అవగాహన, అసహనం, ఇది రిజల్ట్స్. కాబట్టి ఇది ఇంకా భవిష్యత్తులో మరింత కాలం కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుందంటే
అంత అవగాహన వచ్చేసిన తర్వాత కింద నా పని కాలేదు నీ పని కాలేదంటే పైనుంచి ఆదేశించే పరిస్థితి ఉండదు. కాబట్టి పైన వాళ్ళ ఆలోచన క్లియర్ అయిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్న కార్యకర్త ఇవి చేయడు. అవి అర్థం చేసుకోకపోతే ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ఇది జనసేన తెలుగుదేశం హెడ్ క్వార్టర్ లో వచ్చిన అవగాహన కారణంగా కింద గందరగోళాలు వస్తున్నాయి. దాన్ని ఇద్దరు అనుభవించాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే, కలిసి పనిచేయాల్సిందే. ఓకే 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 సరే, కంక్లూడ్ చేస్తూ చివరిగా తెలంగాణకి సంబంధించిన ఎమ్మెల్యేల వ్యవహారం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది సార్. ఇప్పటికే దాదాపు ఏడాదికి సంబంధించి ఏడాదిగా ఈ యొక్క కేసు కంటిన్యూ అవుతుంది. ఈరోజు సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు వెలువరించింది. వెంటనే 3 నెలల్లో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం మీద తీర్పు తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తూ వచ్చింది. ఇప్పటికే గతంలో కూడా చాలాసార్లు నాట్ ఓన్లీ దిస్ టైం, ఇంతకుముందు కూడా చాలా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీ అధికారంలో రాగానే ఆ పార్టీలోకి వెళ్ళటాన్ని కూడా మనం చూస్తూ వచ్చాము. 2014లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి దాదాపు అప్పుడు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద వాళ్ళందరూ కూడా ఇట్లానే టీడీపీలో జాయిన్ చేసుకుంటే అప్పుడు ఆ గందరగోళాన్ని కూడా మనం చూస్తూ వచ్చాము. ఏంటి ఈ పరిస్థితి? ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక చరిత్రాత్మక తీర్పుగా చూడాలా, లేదంటే ఎమ్మెల్యేలు తమ ఇష్టం వచ్చినట్టు గెలిచిన తర్వాత ఒకసారి ఓడిపోయిన తర్వాత ఇంకోసారి ఎలా ఉంటే ఎలా ఉంటుంది? సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చినట్టుగా మన ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చారో ఈరోజు పత్రికల్లో చూశాను 2 వార్తలు. ఒకటి చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన తీర్పు ఒక మాట, బహుశా తెలంగాణ స్పీకర్ అనుకుంటాను, ఉపరాష్ట్రపతి చెప్పిన విషయాలు కూడా మేము పరిశీలనలో తీసుకుంటాం అని ఒక పదం వాడినట్టుగా మీడియాలో చూశాను. ఖచ్చితంగా నేనైతే పర్సనల్ గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చింది స్వాగతిస్తున్నాను. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పు ప్రజాస్వామ్యానికి హానికరంగా భావించే కొన్ని విశేష అధికారాలకి ఒక అర్థం వచ్చేట్టుగా, ఒక క్లారిటీ వచ్చేట్టుగా ఉండాలనేది మన ఉద్దేశం. ఇక్కడ ఏమవుతుంది అశోక్ గారు, బేసిక్ గా స్పీకర్ ఒక వ్యవస్థ, అంటే కాన్స్టిట్యూషన్, అది రాజ్యాంగం, ఎగ్జిక్యూటివ్, ప్రభుత్వం లేదా అసెంబ్లీ, శాసనసభ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ 3 పరస్పరం ఇండిపెండెంట్ గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం పరస్పరం ఒకరిపైన ఒకరు అజమాయిషీ కాదు, కానీ ఒకరిపైన ఒకరు క్రాస్ చెకింగ్ కూడా ఉండాలి. అదే కదా ఇండిపెండెంట్ అంటే. ఇప్పుడు కోర్టుకు ఒక ఇండిపెండెంట్ ఉంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటా, ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకుంటా, ఆ అసెంబ్లీకి అధికారం వాళ్ళు ఇష్టం తీర్మానం చేసుకుంటే వ్యవస్థ ఉంటుంది. అసెంబ్లీ తీర్మానాలు చేసే స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. అది రాజ్యాంగ విరుద్ధం అయితే ప్రశ్నించే అధికారం కోర్టుకు ఉండాలి. కోర్టు తప్పు చేస్తే వాళ్ళు అభిశించే అంశాలు మళ్ళీ ప్రభుత్వం చేత ఈ శాసనసభ వ్యవస్థకు రావాలి. అప్పుడు ఒకరికొకరు కంట్రోల్లో ఉంటారు, ప్రజాస్వామ్యం బాగుంటుంది, లేకపోతే నియంతృత్వానికి దారితీస్తుంది. కానీ ఈ రోజు సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చిన వెంటనే తీర్పు లోపలికి వెళ్ళి పరిశీలించకుండా స్పీకర్ విషయంలోనే మీరు జోక్యం చేసుకుంటారు, మేము స్పీకర్ ఇండిపెండెంట్, కోర్టులు ఆదేశించాలని గొడవ పెట్టుకుంటే మిమ్మల్ని వాళ్ళే ఆదేశించలేరు, వాళ్ళ తీర్పులు మనం ఏం చేయలేము, ఇంకా వ్యవస్థ ఉంటుంది, నియంతృత్వానికి దారితీస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే అశోక్ గారు, బేసిక్ గా మీరు ప్రస్తావించినట్టే ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ సర్వాధికారాలు ఉంటాయి. సర్వాధికారాలు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసినాడు, రాజీనామా చేస్తే ఎప్పుడు ఆమోదించాలి? పరిశీలించి ఆమోదించాలి. స్పీకర్ గారు పరిశీలిస్తానే ఉంటాడు, ఆయన 5 ఏళ్ళు పరిశీలిస్తాడు. ఎప్పుడు ఆమోదించి ఆమోదిస్తాడు అంటే మాకు మేము పరిశీలిస్తున్నామండి అంటారు. ఫిరాయింపులు ఉంది, ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుంది? ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఆ పార్టీకి కట్టుబడి ఉండాలి. ఒకవేళ ఉల్లంఘిస్తే వాళ్ళకి విప్ జారీ చేసి వాళ్ళపైన చర్య తీసుకునే అధికారం ఆ పార్టీకి ఉండాలి. ఆ పార్టీ సిఫార్సు మీద స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఉల్లంఘిస్తాడు, దొరుకుతాడు, ఇస్తారు స్పీకర్ పరిశీలిస్తా ఉంటాడు. ఇష్టం లేదు, అధికార పార్టీకి ఇష్టం లేకపోతే పరిశీలిస్తాను అంటాడు. 5 ఏళ్ళు ఇంక ఫిరాయింపులకి చట్టానికి ఆ విప్పుకి అర్థమే ఉంది. నేను 5 ఏళ్ళు పరిశీలిస్తానంటే ఇంక విప్పుకి అర్థమే ఉంది. మేము చూసాము ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేటర్లు, ఈ మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాసాలు, ఈ గొడవల్లో విప్పులు ఏమర్థం కదా, అసలు అన్ని చోట్ల వైసీపీ గెలిచి తెలుగుదేశంతో పోటీ చేస్తారు, వైసీపీ వాడే. ఎట్లా సాధ్యం అవుతుందో తెలియదు. అంటే విప్పుకి రాజ్యాంగానికి విలువ లేకుండా పోయే పద్ధతులు ఈ టైం కిల్లింగ్ అనేది జరుగుతా ఉంది. అందుకని ఇప్పుడు స్పీకర్ గారు ఏమంటారు, నాకు అధికారం ఉంది, నేను పరిశీలిస్తాను అంటాడు. ఎంతవరకు పరిశీలిస్తారు? మీరు 5 ఏళ్ళు పరిశీలిస్తారు, కరెక్ట్ గా వచ్చే ఎన్నికల 6 నెలల ముందు తీర్పిస్తారు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేస్తారు. లేదా పార్టీకి ఇష్టం లేకపోతే అప్పుడు తీర్పిస్తారు. ఇది కరెక్టా? ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ పెట్టాడు ఎవరికి? స్పీకర్ గారికి. ఏమని? నన్ను ప్రతిపక్ష నాయకుడిగా పలానా రూల్ ప్రకారం గుర్తించండి అని. బయట ఎంత పెద్ద చర్చ నడుస్తా ఉంది, నీ గట్టిస్తారు, 10% ఉండాలి, 15% ఉండాలి కదా, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. అసెంబ్లీ స్పీకర్ అధికారికంగా ప్రకటించవచ్చుగా. కోర్టు సహజంగా నోటీసులు సర్వ్ చేస్తుంది అసెంబ్లీ సెక్రటరీకి. అసెంబ్లీకి చెప్పొచ్చు కదా, ఏమని?
హైకోర్టు చెప్పొచ్చు కదా స్పీకర్ కార్యాలయం ఏమని, సార్ పలానా రూల్ ప్రకారం కోర్టు ఆయన 15% సీట్లు లేవు, ఆయనకి ప్రతిపక్ష నాయకుడు ఇవ్వడానికి లీగల్ గా కుదరదు అని ఒక నోటీస్ హైకోర్టు చెప్పేస్తే ముగిసిపోతుంది కదా. చెప్పరు, అధికారికంగా చెప్పరు, అనధికారికంగా చర్చిస్తూ ఉంటారు. ఎన్ని రోజులు చర్చిస్తారు? ఇష్టం 5 ఏళ్ళు చర్చిస్తారు, మళ్ళీ ఇస్తే ఇకపోతేమి. కాబట్టి విశేష అధికారం అన్నది సత్వర నిర్ణయం తీసుకోవడానికి, హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి, తప్పులు జరగకుండా ఉండడానికి ఆ విశేష అధికారాలు. ఒక స్పీకర్ కైనా ఒక జడ్జికైనా విశేషాలు ఎందుకు ఇస్తారు? తప్పు జరగకూడదని. ఇప్పుడు తప్పు జరగడానికి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు రద్దు చేసే అధికారం స్పీకర్ కి ఎందుకు ఇచ్చారు? ప్రజాస్వామ్యం కాపాడడం కోసం, పార్టీ ఫిరాయింపులు జరగకుండా ఉండడం కోసం. మీరు సుదీర్ఘకాలం అనుకో అధికార పార్టీకి ఎవడైనా ఫిరాయించచ్చు అనే సిగ్నల్ ఇస్తా ఉంది. అంటే మనకున్న విశేష అధికారాలు ఫిరాయింపుల్ని ప్రోత్సహించేట్టుగా ఉందా, ఫిరాయింపులు కుదించేట్టుగా ఉందా? ఈరోజు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విశేష అధికార పార్టీతో శాసన వ్యవస్థ దాన్ని తప్పించుకోవడం అనే ప్రయత్నం చేస్తే ప్రమాదకరం. పౌర సమాజం ఖచ్చితంగా దీనికి రియాక్ట్ కావాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కరెక్ట్. ఏం చెప్పారు సుప్రీంకోర్టు? వాళ్ళు అనర్హులుగా ప్రకటించి అనలేదు కదా. ఏమన్నది? డెసిషన్ తీసుకోండి. డెసిషన్ మీకే అధికారం. డెసిషన్ తీసుకోండి. మేము సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళని తీసుకోమంటే ఇంకా ప్రజాస్వామ్యానికి విలువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పరిగణలో తీసుకొని పార్లమెంట్ చేయాల్సిన పని ఏంటంటే, మా విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు అని మీరు నిజాయితీగా అనుకుంటే పార్లమెంట్ ఒక చట్టం చేయాలి. ఎవరైనా పార్టీ ఫిరాయింపులు చేస్తే తగిన ఆధారాలతో సంబంధిత పార్టీ ఫిరాయిస్తే వితిన్ వారంలోనూ 10 వారాలను పరిశీలించి డెసిషన్ తీసుకోవడానికి చట్టం చేయండి. మీకు మీరే చేసుకోండి. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవద్దురా. అంటే మీ చట్టంలో ఉన్న ఒక వెసులుబాటుని పొరపాటు ధోరణులు పెరగడానికి దారి తీసే విధంగా మీరు వ్యవహరించినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటా ఉంది. కోర్టులు జోక్యం చేసుకుంటే వద్దు, మేము స్వతంత్రాన్ని చెప్పదలుచుకుంటే పద్ధతిగా ఉండండి, లేదా చట్టం చేయండి. వారం 10 రోజులు 1 నెల రోజుల్లో దీన్ని తేల్చాలి అని చట్టం చేయండి. కానీ చేయాలి కదా. ఇప్పుడు ఇది ఇలాంటి పరిస్థితులు మనం చూసాం కదా. ఒక్క తెలంగాణలో కాదు కదా, ఎక్కడ చూసినా కూడా ఏదైనా ప్రభుత్వం మీద అవిశ్వాసం వస్తే, లేదంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తేనో ఆ పార్టీ నుంచి ఒక 20-30 మంది ఎమ్మెల్యేలని, ఈ పార్టీ నుంచి ఒక 15 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తున్నారు, ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా. ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగి ప్రజలందరూ ఓట్లేసి ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత వాడెవడో మాకు నచ్చలేదు, వీళ్ళెవరో మాకు నచ్చలేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూలుస్తూ ఉంటేనో, లేదంటే ఈ పార్టీ నుంచి మా పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తాం, మరి మీరు ఈ పార్టీలోకి మారండి అంటే ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యం అవుతుంది? ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళి పదవులు అనిపించడం. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఎక్కడ ఎందుకు? ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలను చూస్తున్నాం. వైసీపీ 22 మంది ఎమ్మెల్యేలు తీసుకుని మంత్రులు చేసి పడైనారు. ఫిరాయింపు లేదు, పాడు లేదు. డైరెక్ట్ గా మంత్రులు చేసేసినారు. ఈ పార్టీ నుంచి గెలిచిన ఆ పార్టీలు. ఆ పక్క బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళని విలీనం చేసి పారేసినారు. అంటే ఎక్కడ కూడా అదే నేను అంటున్నాను, బ్యాడ్ ప్రాక్టీస్ గా మారిపోతుంది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు అప్రోప్రియేట్లీ కరెక్ట్. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును పరిగణలో తీసుకొని చట్టం చేయమన్నారు వాళ్ళు. కాబట్టి ఒక కోర్టులు మా విషయం జోక్యం చేసుకోకూడదని హౌస్ శాసన వ్యవస్థ నిర్ణయించదలుచుకుంటే పద్ధతిగా ఉండండి. అది కూడా మీ దయా దక్షిణాలు కుదరదు కాబట్టి చట్టం చేయండి. మీకు మీరే చట్టం చేసుకోండి. సుప్రీంకోర్టు ఉంది ఏమని, ఫిరాయింపులు లాంటివి వచ్చినప్పుడు నిర్దిష్ట కాల పరిమితులు తేల్చాలని చట్టం చేసేసేయండి. అప్పుడు మీ విషయంలో కోర్టులే జోక్యం చేయాలి. అప్పుడు కోర్టుకున్న పోయినారనుకోండి, 3 నెలల టైం ఉంది చేస్తారులే పదండి అంటారు. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పుతోనైనా పార్టీ ఫిరాయింపులకు విశేషాధికారాల పేరుతో అధికారంలో ఎవరుంటే వాళ్ళు వ్యవస్థల్ని, శాసన వ్యవస్థను కావచ్చు, స్పీకర్ వ్యవస్థను కావచ్చు, ఇంకొక వ్యవస్థను కావచ్చు, తమ చేతిలో తీసుకునే ప్రయత్నం ఫుల్ స్టాప్ పెట్టాలంటే సుప్రీంకోర్టు తీర్పు అమలు కావడం, దానికి అనుగుణంగా పార్లమెంట్ చట్టం చేయడం ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తుంది. ఓకే చూద్దాం మరి సుప్రీం ఇచ్చినటువంటి ఆదేశాలని స్పీకర్ గారు ఫాలో అవుతారా లేదా, మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా వెయిట్ చేయాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.